ఆయన క్రమంగా యవ్వనం వికసిస్తున్న దశలో మన సనాతన ధర్మంలో అవగాహన లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా నాస్తికులు, ఇందులో ఆస్తికులుగా ఉంటూ కూడాను అసలైన తత్వం పరమార్థం తెలియకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాదు కొంతమంది మన ధర్మంలో ఉన్న కొన్ని విషయాలు మూఢనమ్మకాలు అనుకుని, అది కూడా అవతల వాళ్ళు విమర్శించడం వల్ల అనుకుని, ఉదాహరణకి విగ్రహారాధన, అదేవిధంగా కొన్ని సంప్రదాయాలు, ఇవి మూఢనమ్మకాలు అనుకుని వీటిపై ఒక యావగింపు పొంది ఒక కొత్త మతం కోసం చూస్తున్న సమయంలో కొందరు బయలుదేరి ఈ పోకళ్ళు పోతున్న మార్పిడి మతాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం చేత మన ధర్మంలోంచే తీసుకుని కొత్త మతాలు స్థాపించారు. అలాంటి వాటిలో బ్రహ్మ సమాజం ఒకటి. ఈ బ్రహ్మ సమాజంలో భగవంతుడికి ఆకారం లేదు, విగ్రహాలు పూజించకూడదు, గురువు ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనవి కావు, అవన్నీ మూఢనమ్మకాలు అనేటువంటి అభిప్రాయం ఉంది. సాధారణంగా ఇటువంటి పాశ్చాత్య విద్యా ప్రభావము, తార్కిక బుద్ధి ఉన్నటువంటి వారికి ఇవి సమంజసమేమో అనిపిస్తాయి. అందుకే ఈయన కూడా ఈ బ్రహ్మ సమాజంలో చేరి ఆ బ్రహ్మ సమాజంలో భగవంతుడిని మాత్రం ఆరాధిస్తారు, కానీ నిరాకారం అంటారు. ఆ నిరాకారమైన భగవంతుణ్ణి వాళ్ళు రకరకాల గీతాలతో ఆలాపన చేస్తారు. ఆ రోజుల్లో చాలా మంది పాశ్చాత్య విద్యా ప్రభావం కలిగిన మేధావుల్ని ఈ బ్రహ్మ సమాజం ప్రభావితం చేసిందండి. ఈయన కూడా ప్రభావితం అయ్యాడు. ఎందుకంటే అనేక మంది దేవుళ్ళు, సాకారోపాసన, అవతారతత్వం, గురువు ఆవశ్యకత ఇవేవి కూడా అది అంగీకరించింది బ్రహ్మ సమాజం. అందులో ఈయన చేరాడే కానీ ఈయన మనస్సుకి సత్యం కోసం ఉన్నటువంటి తపనతో ఇది కాదు ఇంకేదో ఉంది పొందాలి అనేటువంటి తపన ఉన్నది. అయినప్పటికీ ఈయన చక్కగా గానం చేయడం, చక్కగా ఆలోచించడం, మహామేధావి, సునిశ్చితమైన పరిశీలన, పైగా తార్కికంగా ఆలోచిస్తాడు. ఆ తార్కికంగా సునిశ్చితంగా ఆలోచించి నిర్ణయిస్తే గానీ ఏది అంగీకరించరండి. ఇది చాలా మంచిదే, ఆ లక్షణం అవసరమే. అటువంటి లక్షణం కలిగిన వాడు ఆయన క్రమంగా ఒక తపంలో పడ్డాడు. ఎందుకంటే సత్యం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. సత్యం అంటే అల్టిమేట్ రియాలిటీ. ఆ సత్యాన్ని భగవంతుడు అంటారు, కొంతమంది పరమాత్మ అంటారు, కొంతమంది బ్రహ్మం అంటారు. దీని గురించి కబుర్లాడుతున్న వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. అంటే భగవంతుడు అంటే ఇతడు, బ్రహ్మం అంటే ఇలా ఉంటుంది, దానికి భక్తి, జ్ఞానము, కర్మ, ఉపన్యాసాలు చాలా ఉన్నాయి, పుస్తకాలు కూడా కొలలు. చదువుకోవాలని అనుకోవాలే కానీ వీటికి సంబంధించిన పుస్తకాలు అనేక లైబ్రరీలకు కూడా ఇంకా ఇచ్చినా సరిపోయిన పుస్తకాలు ఉన్నాయండి. అవన్నీ ఉన్నాయి. కానీ ఇతడు బాధ ఏమిటంటే ఎన్నో గ్రంథాలు చదివాడు, మన భారతీయ తత్వచింతన కూడా అధ్యయనం చేశాడు. అయినప్పటికీ ఆ సత్యాన్ని నేను సాక్షాత్కారం పొందాను. సాక్షాత్కారం అంటే అనుభవం. సత్యాన్ని నేను అనుభవించాను అన్నటువంటి మహాపురుషుడు ఎవరైనా కనబడతాడా అని ఎదురు చూసేవాడు. ఆ సమయంలో ఆయనకి బ్రహ్మ సమాజంలో ప్రధానమైన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్ మహర్షి అంటారండి. ఆయన వద్దకు వెళ్ళి భగవంతుడి గురించి చర్చ చేసేటప్పుడు, మీరు భగవంతుడు అంటున్నారు, బ్రహ్మం అంటున్నారు, నిరాకారం అంటున్నారు, చాలా సంతోషం, కానీ ఆ ఈశ్వరుని మీరు దర్శించారా, సాక్షాత్కరింపజేసుకున్నారా, అంటే అనుభవానికి తెచ్చుకున్నారా అని అడిగితే ఆయన క్షణకాలం ఆశ్చర్యపోయేటండి. ఇలా ఎవరు ఎప్పుడు ప్రశ్నించలేదు. సందేహాలు అడుగుతారు దేవుడి గురించి తప్ప, మీరు దర్శించారా అన్న మాట రాగానే, పైగా ఇది కుతూహలంతోనో నాస్తికంతోనో అవతల వాడిని గుచ్చి ఎత్తే ప్రశ్నగా అనలేదు, కేవలం తపనతో అడిగాడు. సత్య సాక్షాత్కారం కావాలనే తపనతో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆశ్రయిద్దామనే తపనతో అడిగాడు. వెంటనే కొంతసేపు మౌనం వహించి ఆ దేవేంద్రనాథ్ ఠాగూర్, నాయన ఒక యోగికి ఉండాల్సిన కళ్ళు నీకున్నాయన్నట్టు ఇంతే చెప్పాడు. అంటే ఆయన నేత్రాల యొక్క తేజస్సు చూసి అంటున్నాడు, ఒక యోగికి ఉండాల్సిన నేత్రాలు నీకున్నాయా అని చెప్పాడు. ఆ సమాధానం తృప్తి కలిగించలేదు. ఆ ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పలేదండి, దాటవేస్తాడు ఇలా మాట్లాడి. అంతేకాదు క్రమంగా ఆయన కొన్ని విషయాలు మాత్రం దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి ధ్యానానికి సంబంధించిన మెలకువలు, యోగ శాస్త్ర విశేషాలు ఇలాంటివి కొన్ని తెలుసుకోగలిగాడు. దానితో తాను చేస్తున్న ధ్యానాన్ని మరింత పద్ధతిగా చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో 1881 నవంబర్ నెలలో ఒక మంచి విశేషమైన ఘట్టం జరిగింది.